మేము నిన్న హస్కోటలో ఉన్న కాటేరమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది ఇది సెకండ్ టైమ్. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పాజిటివిటీ అన్నది మాకు దొరుకుతుంది. ఆ వెళ్ళే దారి కూడా చాలా బావుంటుంది. పీస్‌ఫుల్‌గా అటు ఇటు మొక్కలు, పొలాలు, చుట్టుపక్కల వాతావరణం అంతా మనకి పల్లెటూరులా బావుంటుంది. అండ్ తర్వాత గుడి ఎంట్రన్స్‌లోనే మనకి కాళికామాత అమ్మ విగ్రహం అయితే కనిపిస్తుంది. 'సలార్' సినిమాలో చూపిస్తారు కదా! అదే ఇది. ఇక్కడ ఎందుకిలా తాళాలు ఇవన్నీ కట్టారని చెప్పి నాకు కూడా తెలీదు. అక్కడ ఒక అతను ఉంటే నేను అడిగాను. అడిగితే అతను చెప్పిందేంటంటే, మనకేదైనా సమస్యలున్నా, లైక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా, ఇంటి గురించి ఏమైనా ఉన్నా, పెళ్లవ్వకపోయినా, సంతానం లేకపోయినా, ఏదైనా సరే ఇక్కడికొచ్చి ముడుపు కట్టాలి. లైక్ ఇలా ప్రిస్క్రిప్షన్స్, తాళాలు గుత్తులు ఇలా పెడతారంట. ఇదిగోండి అమ్మవారు దర్శించుకోండి. తర్వాత ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఏంటి ఇలా ముడుపులు కడుతున్నారు అని చెప్పి అడిగితే, మేము కనుక్కోగా చెప్పిందేంటంటే, ఇక్కడ 9 వారాలొచ్చి 9 ముడుపులు కట్టాలంట. వాళ్ళొక మంత్రం చెప్తారు కన్నడలో. ఆ మంత్రం చదివి మనం ముడుపు కడితే మనకున్న సమస్య అనేది క్లియర్ అవుతుంది. లైక్ సంతానం, పెళ్లి ఏదైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా క్లియర్ అవుతుందంట. సో, అందుకే ఈ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అనమాట. అమ్మ కాటేరం తల్లి అందరిని చల్లగా చూడమ్మా. మీరు కూడా వీలుంటే వచ్చి దర్శించుకోండి.